ద ఇంటర్మాలిక్యులర్ పొటెన్షియల్ ఎనర్జీ మాలిక్యూల్స్ ఏ బీసీ గివెన్ బిలో సజెస్టెడ్. ఎక్కడంటే ఏఏ యాజ్ లార్జెస్ట్ బాండ్ ఎంథాల్పీ. ఎక్కడైతే బాండ్ ఫామ్ అయిందో బాండ్ ఫామ్ అయిన దగ్గర బాండ్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. దానికి బాండ్ ని డిసోసియేట్ చేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీ బాండ్ ఎంథాల్పీ. బాండ్ ఫామ్ అయిన తర్వాతనే బాండ్ స్ట్రెంత్, బాండ్ ఎంథాల్పీ ఎక్కువ బాండ్ ని డిసోసియేట్ చేయడానికి. మరి బాండ్ ఇక్కడ ఏఏ దగ్గర బాండ్ ఫామ్ అయిద్దా? ఏడి యాజ్ ద షార్టెస్ట్ బాండ్ లెంత్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఇక్కడ బాండ్ ఫామ్ అయిద్దని అర్థం. ఏడి దగ్గర షార్టెస్ట్ బాండ్ లెంత్, ఇక్కడ బాండ్ ఫామ్ అయిద్దని అర్థం. బాండ్ ఫామ్ అయిన బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఈజ్ మోర్ ఎలక్ట్రో దాన్ అదర్ ఆటమ్. ఎప్పుడైనా బాండ్ ఫామ్ కావాలంటే రెండు ఆటమ్స్ లలో ఏడి ఉందనుకో, బాండ్ ఎక్కడైతే ఫామ్ అయిద్దో ఒకటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాట్ అయింది, ఒకటి లెస్ అయింది. రెండు మోర్ ఉంటే ఫామ్ కాదు, ఒకటి మోర్ ఒకటి లెస్. ఇది బాండ్ ఫార్మేషన్ గురించి చెప్పింది. ఎక్కడ సార్ మరి బాండ్ ఫామ్ అయ్యేది ఎక్కడ సార్? షార్టెస్ట్ లార్జెస్ట్ బాండ్ ఎంథాల్పీ అంటే బాండ్ ఫామ్ అయితేనే దాన్ని డిసోసియేట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవుతుంది. ఏడి ద షార్టెస్ట్ బాండ్ లెంత్ అంటే బాండ్ ఫామ్ అయితే దగ్గరనే బాండ్ లెంత్ తక్కువ. ది మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ అదర్ ఆటమ్ అంటే బాండ్ ఫామ్ అయితేనే ఒకటి లెస్ ఎలక్ట్రోనెగటివ్, ఒకటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటేనే మోర్ ఎలక్ట్రోనెగటివ్ కి నెగిటివ్ చార్జ్, దీనికి పాజిటివ్ చార్జ్ వస్తుంది. బాండ్ ఫామ్ అయితే అంటే ఎక్కడ ఏబీ ఇస్ ద స్ట్రిక్టెస్ట్ బాండ్, ఇక్కడ బాండ్ ఫామ్ అయితే మినిమం ఎనర్జీ దగ్గర బాండ్ ఫామ్ అయితే. ఎవరైతే ఆన్సర్ చేసిరో బిఫోర్ కాన్సెప్ట్ మొత్తం అందరికి బాగా అర్థమైందని అర్థం.